వారి నేతకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తామంటూ మాట్లాడుతూ వచ్చారు. అంటే జనరల్గా ఎవరైనా ప్రజా సమస్యల గురించి పోరాడటమో, నిరసన తెలపడమో, లేదంటే అసెంబ్లీకి రామంటూ బాయ్కాట్ చేయడం ఇట్లాంటి ఏదో జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ప్రతిపక్ష నేత హోదా కోసం వీరందరూ పాపం ధర్నాలు చేస్తున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు, లేదంటే మేము రాము అసెంబ్లీకి అంటూ ఉన్నారు. అయితే అసలు కనీసం జగన్మోహన్ రెడ్డి అంటే రాలేకపోతున్నారు, ప్రతిపక్ష నేత హోదా లేకపోతే నేను రాను అంటున్నారు కాబట్టి వారి ఎమ్మెల్యేలైనా సరే శాసనసభకు పంపిస్తారేమో అని అనుకున్నారు. కానీ వారి ఎమ్మెల్యేలు కూడా పంపించట్లేదు. కానీ ఇప్పుడు పెద్ద చిక్కు వచ్చి పడింది. ఒకవేళ అసెంబ్లీకి హాజరు కాకపోతే కొంత సమయం వరకు ఉంటుంది కాబట్టి ఆ నిర్ణీత కాలం దాటిపోయిన తర్వాత మొత్తానికే ఇబ్బంది అవుతుందేమో, స్పీకర్ చర్యలు తీసుకుంటారేమో అన్న ఒక భయంతోనే దొంగతనంగా వచ్చి రిజిస్టర్లో సంతకాలు చేస్తున్నారు అనేది కనిపిస్తూ ఉంది. కొంతమంది ఎమ్మెల్యేలు కేవలం సంతకాలు చేసి అటెండెన్స్ వేయించుకొని అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ అసెంబ్లీకి రావట్లేదు, మాట్లాడట్లేదు, ఏ అసెంబ్లీలో కూడా ఉండకుండా కేవలం సంతకాలు పెట్టి వెళ్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. కనీసం వారిని ఎన్నుకున్న ప్రజల కోసం ఆయా నియోజకవర్గాల్లో సమస్యల గురించి పోరాడాల్సిన బాధ్యత ఆ ఎమ్మెల్యేలకు ఉంది. కనీసం వారిని ఎన్నుకున్న ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. ఆ ప్రజల కోసం అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించాలి. ఆయా నియోజకవర్గాల్లో ఉన్న సమస్యల గురించి లేవనెత్తాలి, సభ దృష్టికి తీసుకురావాలి, సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాలి. మరి ఎందుకు ఇచ్చారు? ఎందుకు ఎమ్మెల్యేగా ఆ ప్రజలు గెలిపించారు? ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపించినందుకైనా న్యాయం చేయాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా కనీసం అసెంబ్లీకి వచ్చి వారి పులివెందుల సమస్యల గురించి అయినా సరే, రాష్ట్రంలో ఉన్న సమస్యలు కాకపోయినా పులివెందుల నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి అయినా సరే సభలో లేవనెత్తాలి కదా. అలా కూడా రావట్లేదు. పోనీ వారు రాకపోతే రాకపోయారు, ఇతర శాసనసభ్యులని వెళ్ళనివ్వాలి కదా, వారిని కూడా వెళ్ళనివ్వడం లేదు. కానీ స్పీకర్ చర్యలు తీసుకుంటారేమో అన్న ఉద్దేశంతో దొంగచాటుగా వచ్చి సంతకాలు చేస్తున్నారనే విషయాన్ని ఇప్పుడు అందరూ అర్థం చేసుకున్నారు, తెలిసిపోయింది. స్పీకర్ కూడా ఈ విషయం మీద మాట్లాడారు, కొంత చాలా విషయాలకు సంబంధించి వివరించారు. వీటన్నిటికి సంబంధించి ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు సురేందర్ నాయుడు గారు, టీడీపీ అధికార ప్రతినిధి, ఆర్డి విల్సన్ గారు జాయిన్ అవుతారు, బీజేపీ అధికార ప్రతినిధి, అలాగే లక్ష్మీనారాయణ గారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్. అందరికీ నమస్కారం అండి, వెల్కమ్. ముందుగా ఒకసారి స్పీకర్ ఏమన్నారో విన్న తర్వాత మనం డిస్కషన్లోకి వెళ్దాం. ఈ సమావేశాలలో దురదృష్టవశాత్తు దాదాపు 25 ప్రశ్నలకు సభలో సమాధానం లభించలేదు. ప్రతిపక్షానికి చెందిన గౌరవ సభ్యులు ప్రశ్నలు వేస్తున్నారు, రావట్లే. దాని మీద దాని కారణం ఏంటంటే వాళ్ళు ప్రశ్నలు వేయడం వల్ల మరొక 2 మెంబర్స్కి మాట్లాడే అవకాశం పోతుంది. అది సమంజసం కాదు ప్రజాస్వామ్యంలో. కానీ ప్రశ్నలు అడగడానికి సభలో ఉండటం లేదు. మీరు చూస్తూనే ఉన్నారు, ప్రశ్నలు వస్తున్నాయి, వాళ్ళు సభలోకి రావట్లేదు. ఈ కారణంగా సభలో ఎవరో ఒకరి ద్వారా మరో 2 ప్రశ్నలు అడిగే అవకాశం కోల్పోతున్నారు. ఇది చాలా దురదృష్టకరం. సభకు ఎన్నికైన గౌరవ సభ్యులు సగౌరవంగా సభకు రావాలి. ప్రజలు ఎన్నుకున్నారు మిమ్మల్ని, సభలోకి వెళ్ళి మా సమస్య మాట్లాడమని. సభకు రావాలి. ఎవరికీ కనిపించకుండా వచ్చి సభ్యులు హాజరు పట్టికలో సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారండి, దొంగలలాగా వచ్చి. మీరు గౌరవ సభ్యులే, ప్రజలు ఎన్నుకున్నారు, మీరు ఎమ్మెల్యేస్. దొంగలలాగా వచ్చి సంతకాలు పెట్టవలసిన అవసరం ఇచ్చింది కర్మ. ఒకసారి ఎమ్మెల్యేగా గౌరవప్రదమైన దీంట్లో ఉండి హాజరు పట్టికలో సంతకం చేసి సభకు ఆ మొహం చాటేయడం వారికి గౌరవాన్ని తగ్గించిందే తప్ప పెంచదని చెప్పి నా తాలూకు అభిప్రాయం. వీరిలో ముఖ్యంగా నా దృష్టికి వచ్చింది వై బాలనాగిరెడ్డి గారు, తాటిపత్తి చంద్రశేఖర్ గారు, రేగం లింగం గారు, మత్స్యలింగం గారు, విరూపాక్ష గారు, మత్స్యరాజ విశ్వేశ్వరరాజు గారు, ఆగిపాటి అమర్నాథ్ రెడ్డి గారు, దాసరి సుధ గారు. మనం చూసాం, మనం గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత అంటే ఫిబ్రవరి 24వ తేదీ తర్వాత వేరు తేదీల్లో ఫిట్నెస్ రిజిస్టర్లో సంతకాలు పెట్టేట్టు నా దృష్టికి వచ్చింది.
అంత దొంగచాటును వచ్చి సో అది